హలో గైస్ నమస్తే. రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్ హిట్ అయిన వాజా 2 మూవీని ఈ సినిమా తెలుగులో ఓటీటీలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ మలయాళీ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బాస్ హిట్ అయింది. మన తెలుగులో ఎలా ఉందో ఈ సినిమా స్టోరీలోకి వెళ్దాం. ఈ సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఈ సినిమా నిడివి అనేది కొంచెం ఎక్కువగా ఉంది, ల్యాగ్ అనేది అనిపించింది. ఈ సినిమా స్టోరీ కూడా ఎక్కువగా స్కూల్ లైఫ్లోనే ఈ సినిమా స్టోరీ అనేది నడుస్తుంటుంది. నలుగురు స్టూడెంట్స్ లైఫ్లో జరిగిన స్టోరీయే ఈ సినిమా. అసలు ఇంటర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత, స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇంటర్ కాలేజ్కి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ అనేది ఎలా టర్న్ తీసుకుంది, ఇంటర్ కాలేజీలో ఎలాంటి గొడవలు అనేది మొదలయ్యాయి, ఎలాంటి లవ్ అఫేర్స్ అనేది మొదలయ్యాయి, వాళ్ళు ఎలాంటి డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ ఏం ఫెయిల్ అవుతారు, ముగ్గురేమో పాస్ అవుతారు. వీళ్ళందరూ అంటే వేరే దేశానికి వెళ్ళి చదవటానికి వెళ్తారు. అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా స్టోరీ. నాకైతే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ అనేది దాదాపు మన తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా నిడివి అనేది మన తెలుగులో ఎక్కువగా అనిపించింది. మన తెలుగు వాళ్ళకి కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే ఈ సినిమా జస్ట్ యావరేజ్. మలయాళ ఇండస్ట్రీలో వాజా 2 సినిమా బాగుంది, కానీ మన తెలుగులో మాత్రం ఈ సినిమా జస్ట్ యావరేజ్. టైం పాస్ కోసం అయితే హాట్ స్టార్లో ఈ సినిమాని చూడవచ్చు. నాకైతే ఈ సినిమా జస్ట్ యావరేజ్ అనిపించింది. జస్ట్ టైం పాస్, నిడివి మాత్రం ఎక్కువగా ఉంది. ఈ సినిమా కొంచెం ల్యాగ్ అనేది అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.5 ఇస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.